కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేదు, నేను కూడా ఇంక్లూడ్. ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చింది. అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. ప్రజలు ఒప్పుకున్నారు. సో ప్రజలే ఒప్పుకున్న తర్వాత ప్రతిపక్షాలుగా మేము విమర్శించవచ్చు. జనాలు విజిలేసిన రాజాని చేశారు, వాళ్లే ఒప్పుకున్నాక కానీ ప్రజలు ఆమోదించిన తర్వాత నువ్వు నేనేంటి ఒప్పుకునేది? మాలే